చేస్తున్నాం. ఏం చేస్తున్నామా ఇప్పుడు? ఆకుకూర ఫ్రై కోడిగుడ్లు వేసి. ఆకుకూర ఫ్రై కోడిగుడ్లు వేసి. సో చూడండి మీ రెసిపీ, నచ్చితే లైక్ చేయండి. సరే, హలో ఫ్రెండ్స్, ఆకుకూర ఫ్రై చేస్తున్నాము కోడిగుడ్లతో. ఈ రెసిపీ చూడండి. ఫస్ట్ నూనె వేసినాను 1 చెంచా. దాని తర్వాత ఒక ఆనియన్ సన్నగా తరుక్కొని నూనె వేడైన తర్వాత ఆనియన్ వేసేసి ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి నూరిన పేస్ట్ కారం. ఇది ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఇది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, తిప్పడం వేగిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టిన ఆకుకూర ఉంది కదా, మొత్తం మిక్సింగ్ ఆకుకూర అంతా ఇందులో వేసేసి దీన్ని కొద్దిగా ఫ్రై చేయాలి. కొన్ని ఆనియన్ మిగిలినాయి కదా, ఇవి కానీ పచ్చిగానే వేసేసి ఆకుకూరతో పాటు మగ్గనిచ్చి బాగంతా మగ్గిన తర్వాత ఇది మగ్గాల ఫ్రెండ్స్, టైం పడుతుంది. కాసేపు తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు వీడియో. మగ్గనే కాదు, గుడ్డ వేసేటప్పుడు చూపిస్తాము. ఉడుకుని ఆకుకూర ఉడికిపోయింది. ఇంకా తర్వాత గుడ్లు వేస్తున్నాము చెప్తాను. ఒక 4-5 గుడ్లు పగలు కొట్టేసి ఇట్లా గిన్నెలు హలో ఫ్రెండ్స్, ఆకుకూర ఉడికింది. ఇప్పుడు ఇంట్లో ఎగ్ వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ మా కార్గిల్ ఫ్రెండ్. నేను కాగినాయి చేప గ్లాసులో అవుతుంది. కొద్దిగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్. భుజియా, ఇది ఆకుకూర ఎగ్స్ అన్ని కలిపి దీనికి భుజియా అంటారు. భుజియా రెసిపీ.
అంతే.